పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ప్రతి శుక్రవారం ప్రతి డైరెక్టరు నిర్మాత ఫేట్ మారిపోతుంటుంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల లోపు సినిమా రిలీజ్ అయిపోద్ది. రిలీజ్ అయిపోయిన తర్వాత నిజంగా అతని ఫేటు పోస్టర్ మీద ఉంటాడా లేదా అనేది తెలిసిపోతుంది. అతను ఇంటికి వెళ్తాడా, ఏం చేస్తాడనేది. సో ఇదన్నీ పక్కన పెడితే మన కామెడీ కాదు కానీ వాళ్ళ జీవితాలు ఉంటాయి. మనం ఇది కామెడీగా మాట్లాడుకున్నా చాలా ఎఫర్ట్స్ పెట్టుంటారు. చిన్న సినిమా పక్కన పెడితే పెద్ద సినిమా బజ్ ఉంటుంది. సినిమా రిలీజ్ చేస్తే కట్ చేస్తే శుక్రవారం 11 గంటలకి మ్యాట్నీకి మనుషులు ఉంటారు. ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఇంత బాగా తీసాం, బాగా రిచ్గా చేసాం, రిచ్ లొకేషన్లో చేసాం, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు పెట్టాం, మా దాంట్లో వాళ్ళు పెద్ద పెద్ద స్టార్లు అంటారు. కానీ మ్యాట్నీకి వచ్చేటప్పటికే కలెక్షన్స్ ఉండవు. పోనీ చిన్న సినిమా విషయానికి వద్దాం. చిన్న సినిమాలు మాది కంటెంట్ బేస్డ్ బాగా తీసామంటారు, దానికి ఆడియన్స్ ఉంటారు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? సినిమాలు బాగుంటున్నాయి, థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు. కాకపోతే ఇదే విషయాన్ని పక్కన పెడితే ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. 2 సినిమాలు కూడా చిన్న సినిమాలు, మన లాంగ్వేజ్ కాని సినిమాలు, అవి బాగా ఆడుతున్నాయి. మరి దానికి వస్తున్నారు, వీటికి ఎందుకు రావట్లేదు? ఎక్కడుంది తప్పు? ఎక్కడ మనం చేస్తున్నామా లేకపోతే ఎవరు చేస్తున్నారు? ఆడియన్స్ థియేటర్స్కి ఎందుకు రప్పించట్లేదు, ఎందుకు రావట్లేదు? ఇదే పెద్ద పజిల్ అయిపోయింది మనకి టాలీవుడ్లో. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం అందరూ టాలీవుడ్ వైపు చూస్తుంటే మనం థియేటర్ల వైపు చూస్తున్నాం. ఆడియన్స్ ఏమో థియేటర్కి రావట్లేదు. నిన్న ఒక డైరెక్టర్ అయితే చెప్తూ కొట్టుకున్నాడు, నా సినిమా బాగుంది, నా సినిమాకి రావట్లేదు. 10 మంది కూడా లేరు ఆయన. సినిమాది రివ్యూస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అని చెప్తూ కొట్టుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. చావేశారని అన్నాడు. అలా మిస్సెస్ అయితే ఇతను ఎక్కడ చచ్చిపోతాడని ఆయన వెనకాలే తిరుగుతుందట. ఇది కామెడీగా అనిపించిన, ఎమోషనల్గా అనిపించిన, ఇది మాత్రం నిజం. సో చిన్న సినిమాలకు కానీ పెద్ద సినిమాలకు కానీ ఆడియన్స్ ఎందుకు దూరం అయ్యారు? ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పాత్రికేయులు అప్పాజీ గారు ఉన్నారు. హాయ్ అప్పాజీ గారు. నమస్తే సార్. నమస్తే సార్. నిన్న చూసాం మనం త్రిభాణధారి బార్బరిక్ మోహన్ శ్రీవత్సం. అవును, చెప్తూ కొట్టుకుని నాకు తప్పదు ఇది, నేను చేసిన కర్మ అంటూ చెప్తూ కొట్టుకుని చాలా బాధపడుతూ ఎమోషన్ అవుతూ ఒక వీడియో పెట్టాడు. అది చాలా వైరల్ అయింది. ఆయన కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. కింద కామెంట్లు ఒక 100 మంది కామెంట్ల వరకు పెట్టారు. ఒకరో ఇద్దరు తప్పుగా పెట్టిన ప్రమోషన్ యాక్టివిటీ అని అతను అన్నారు. మిగతా 98 మంది కూడా బ్రదర్ గాడ్ బ్లెస్ యూ, నీకు మంచి జరుగుతుంది. ఇది పక్కన పెడితే అతని వెర్షన్ ఆఫ్ వ్యూలో అతను బాగా తీసానని అతను అనుకుంటాడు. అతను బేబీ కాబట్టి, ఎవరి సినిమా కాబట్టి, మీ సినిమా అయితే నేను అద్భుతంగా చేశాను మీరు అనుకుంటారు, బాగుంది అనుకుంటారు. బట్ సినిమా రిజల్ట్ వచ్చేటప్పటికి ఆడియన్సే చెప్పాలి, థియేటర్కి ఆడియన్స్ రావాలి, టికెట్లు ఆడియన్స్ కొనాలి. సో ఆడియన్స్ థియేటర్కి రాలేకపోతున్నారా, రప్పించలేకపోతున్నారా? ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది సార్? అంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళడం అనేది ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అయిపోయింది. టైం కేటాయించడంతో పాటు విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్న ఒక కాస్ట్లీ ఎఫైర్ లాగా అయిపోయింది సినిమాకి వెళ్ళడం అనేది. అది ఒకటి. రెండోది ఏంటంటే వినోదం అనేది ఇప్పుడు ఈ రోజున మన జేబులోకి వచ్చేసింది కదా. సెల్ ఫోన్ తీసి మనం చూసుకుంటూ అంతే ఒక 3 గంటలు 4 గంటలు అలాగ టైం హ్యాపీగా పాస్ అయిపోతుంది కదా. అందువల్ల ఒకటేమో వినోదం కోసం ప్రత్యేకించి థియేటర్లకు వెళ్ళాల్సిన అవసరం లేని పరిస్థితి. ఇంకొకటేమో థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే జేబుకి చిల్లులు పడే పరిస్థితి. సో దేన్ని ప్రిఫర్ చేస్తారు? జేబులో ఉన్న వినోదాన్ని ఆశ్రయిస్తారా, జేబుకి చిల్లులు పెట్టుకొని థియేటర్లకు వెళ్తారా? సార్ మీరు అంత కరెక్టే అప్పాజీ గారు. ఇదే పద్ధతి ఏదైతే ఉందో ఈ పద్ధతి అన్ని వుడ్లకి, బాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, హాలీవుడ్, బాలీవుడ్ కానీ అన్నిటికీ వర్తిస్తుంది. అక్కడికి వెళ్ళినా పాప్కార్న్ 200, మన దగ్గర 200. వాళ్ళ సినిమాకి వెళ్ళాలని అదే ఎక్స్పెన్స్. కొత్త టికెట్ రేట్లు అటు ఇటు మార్పు వస్తుంది. 200 కర్ణాటక వాళ్ళు 200 చేయాలని జీవో పాస్ చేశారు. ఇక్కడ 180 రూపాయలు, తమిళ్లో 180 రూపాయల టికెట్ ఉంది. మనకు ఒకటే టికెట్ రేట్లో ప్రాబ్లం ఉంది. ఇక మిగతా పాప్కార్న్ కానీ, చిప్స్ కానీ అన్నీ మల్టీప్లెక్స్కి వెళ్తే నీ ఇష్టం. సింగిల్ స్క్రీన్కి వెళ్తే ఒక రేటు. నువ్వు మల్టీప్లెక్స్లో చూడాలి, బాగా వెనక వాళ్ళకి చూడాలి, అది నీ కన్వీనియంట్ బట్టి, నీ సుఖాన్ని బట్టి నువ్వు వెళ్తున్నావు. అదే సినిమాని నువ్వు సింగిల్ థియేటర్లో కూడా చూడొచ్చు. దానికోసం వాళ్ళు ఛార్జ్ చేస్తారు. బట్ సినిమాకి అయ్యే ఖర్చే అన్ని వుడ్లో కూడా ఉంది. బట్ మనకు వచ్చేటప్పటికి అన్ని వుడ్లో కూడా చూస్తున్నారు సినిమాలు, చాలా సినిమాలు చూస్తున్నారు. మన టాలీవుడ్కి వచ్చేటప్పటికి ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది. దాన్ని మనం కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోతున్నాం అనేది నా పాయింట్. కాదు అంటే మన ఫార్ అవే హిల్స్ సీమ్ గ్రీనర్ అని, దూరపు కొండలో నునుపు అని చెప్పి అంటారు కదా. అలాగా మలయాళం ఇండస్ట్రీ బాగుందనో, తమిళ ఇండస్ట్రీ బాగుందనో, కన్నడ ఇండస్ట్రీ బాగుందనో మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో బ్లీడింగ్. ఎందుకంటే ఆ మధ్య మలయాళంలో సినిమాలు ఇంక పూర్తిగా మేము ఆఫ్ చేస్తామని చెప్పి ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక అల్టిమేటం ఇచ్చారు.
వీళ్ళు హీరోల రెమ్యునరేషన్లు అవి మేము తట్టుకోలేకపోతున్నాం, హీరోయిన్ డిమాండ్లు కానీ ఇవన్నీ. అందువల్ల సినిమా నిర్మాణాన్ని ఇండెఫినెట్గా మేము ఆప్ చేస్తామని చెప్పి ఒక ప్రకటన, అఫీషియల్గా ప్రకటన జారీ చేయడం జరిగింది. అంటే అన్ని ఇండస్ట్రీల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. తెలుగులో ఏంటంటే కొంచెం మనకి రెమ్యునరేషన్లు అది చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. ఈవెన్ బాలీవుడ్లో కూడా ఈ మధ్య ఏదో సయ్యారా అనే ఒక సినిమా, చిన్న సినిమా హిట్ అయింది తప్ప అక్కడ కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా చాలామంది మీరు తీసుకుంటున్న రెమ్యునరేషన్లకు కూడా మీరు న్యాయం చేయలేకపోతున్నారు, మీరు తీసుకుంటున్న 50 కోట్లు 60 కోట్లు కనీసం అదేనా మీరు సంపాదించుకోగలగాలి కదా, లేనప్పుడు ఎందుకు మీరు తీసుకోవడం అంటున్నారు. అవి హీరోలు కూడా సినిమాల నిర్మాణంలో భాగస్వాములు కావాలి అనే ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. చేయాలి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక హీరో రెమ్యునరేషన్ ఒక 50 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ అంటే ఇంకా మిగతా వాళ్ళ రెమ్యునరేషన్కి సంబంధించి ఒక అదుపు లేని పరిస్థితి వచ్చేస్తుంది. ఈ హీరోకి 100 కోట్లు ఇస్తున్నారు, మగ మాత్రం ఇవ్వలేరా, 10% అని ఇవ్వలేరని హీరోయిన్ అంటారు. అసలు మ్యూజిక్ హిట్ అయితేనే కదా నీ సినిమా, నాకు 10-15 కోట్లు ఇవ్వడానికి ఎందుకు ఏడుస్తున్నాను మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు. ఎడిటర్ అదే అంటాడు. సినిమాటోగ్రాఫర్ నేను తీస్తేనే కదా అసలు మీ సినిమా బాగా వచ్చేదని సినిమాటోగ్రాఫర్. ఇలాగా ఒక హీరో రెమ్యునరేషన్ కంట్రోల్లో ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాకి తీసుకున్న వాళ్ళు రోజుకు తీసుకుంటున్నారు. రోజుకు అది ఏదో రోజు కూలీలాగా రోజు వేతనాలలాగా తీసుకుంటున్నారు. ఇవన్నిట్లో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే థియేటర్లకి జనాలు రావడం లేదనే ఇది కొత్తగా నిన్నో మొన్న బిఫోర్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన ఇది కాదు. అన్ని ఇండస్ట్రీల్లో ఉన్న పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు మలయాళం కానీ తమిళ్ కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే థియేటర్ అనేది ఓ బోనస్. థియేటర్ బోనస్ ఓన్లీ ఓటీటీ, శాటిలైట్, ఇందాక మీరు మాట్లాడినటువంటి ఇన్ఫిలిం బ్రాండింగ్ వీటి ద్వారా సేఫ్ అయిపోయేలాగా చూసుకొని డబ్బింగ్ రైట్స్. ఇప్పుడు మనకి తెలుగు సినిమాలకి డబ్బింగ్ రైట్స్ అనేవి నామినల్. అదే తమిళ మలయాళం సినిమాలకి ఇక్కడ మంచి ఇప్పుడు తమిళంలో ఉన్న ప్రతి హీరోకి కూడా ఇప్పుడు రేపు మద్రాసి అని శివకార్తికేయన్ అంటే రజనీకాంత్ నుంచి శివకార్తికేయ వరకు అందరికి దాదాపుగా 20 మంది హీరోలకి ఇక్కడ మార్కెట్ ఉంది. మన హీరోలకి దురదృష్టవశాత్తు ఎవరికో ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి వాళ్ళకి మలయాళంలో అక్కడ ఉండడం మినహాయిస్తే ఎవరికి పెద్ద హీరోలకు కూడా ఈవెన్ మన చిరంజీవి కూడా బయట మార్కెట్ ఏం లేదు కదా, మహేష్ బాబుకి కూడా మార్కెట్ ఏం లేదు కదా. ప్రభాస్ ఒక్కడికి పాన్ ఇండియా ఇప్పుడు ఆ బాహుబలి 1, 2, సాహో ఈ సినిమాలు రావడం వల్ల ప్రభాస్కి ఇప్పుడు అల్లు అర్జున్ ఇలాగా ఇటువంటి పరిస్థితి మన తెలుగు సినిమా ఉంది. అందుకని ఎప్పుడు కూడా జనరల్గా ఏం చెప్తారు, ఎగ్జిట్ ప్లాన్ అనేది ఉండాలి. నువ్వు సినిమా తీసిన తర్వాత జనాలు థియేటర్ రావట్లేదు అన్న కాదు, అసలు సినిమా తీసిన తర్వాత మనకి ఏ రూపాల్లో ఏ మార్గాల్లో ఆదాయం వస్తుంది, వచ్చే అవకాశం ఉందా లేదా, కీడించి మేలించాలని చెప్తారు కదా, అది చెయ్యాలి. ఒక థియేటర్లకి జనాలు రాకపోతే ఏంటి పరిస్థితి, అప్పుడు కూడా మన నిర్మాత సేఫ్గా ఉంటాడా లేదా అనే దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించి దర్శకులు ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శకుడి బాధ్యత సినిమా తీయడంతో అవ్వదు. ఒక మంచి కథతోటి మంచి కథనంతో సినిమా తీసినంత మాత్రాన దర్శకుడి బాధ్యత అయిపోదు. ఎప్పుడు అవుతుంది, నిర్మాతకి తను పెట్టిన డబ్బుకి కనీసం 100కి 100 రూపాయలు వచ్చేటట్టు చేయగలిగితేనే దర్శకుడు సక్సెస్ అయినట్టు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంతే తప్ప సినిమా అంతా తీసి అంటే ఇప్పుడు మనం ఏదైతే పాపం బార్బరిక్ డైరెక్టర్ చేసిన దాన్ని ఖచ్చితంగా అది అంటే హృదయాన్ని ద్రవింపజేసేంత విషయం ఇది కదా. ఒక వ్యక్తి చెప్పు తీసి కొట్టుకోవడం అంటే, కాకపోతే నాగేశ్వర ఈయన బహిరంగంగా చేసాడు, అది వీడియో తీసుకున్నాడు. కానీ 100కి 99 మంది నిర్మాతలు 4 గోడల మధ్య చేసే పని అది. 100% సార్. 4 గోడల మధ్య చేసే పని ఈయన కారులో కూర్చొని చేసి అది వీడియో చేయడం వల్ల ఈరోజు వైరల్ అవుతుంది. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ మన ఇప్పుడు 2024లో మనకి 311 సినిమాలు విడుదలయ్యాయని చెప్పి మన దగ్గర సమాచారం ఉంది. ఆ 311 సినిమాల్లో 11 సినిమాలు హిట్ అయ్యి ఉంటాయి. 300 సినిమాలు. ఈ 300 మంది నిర్మాతలు అదే పని చేసుకుని ఉంటారు. కాకపోతే 4 గోడల మధ్య చేసుకున్నారు. ఎలాగో పోయినాయి డబ్బులు, మళ్ళీ ఇప్పుడు అబాస్ పాలవడం ఎందుకు, పోయినాయి ఏం చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది అన్నట్టుగా ఎవరికి వాళ్ళు అది మూసుకొని మళ్ళీ ఇండస్ట్రీ వైపు రాకుండా ఇంకా చాలు బతుకు జీవుడా అని చెప్పి వెళ్ళిపోతున్నారు. రెండో సినిమా తీసే నిర్మాతల్లో 100కి 99 మంది ఉండట్లేదు కదా. ఎప్పటికప్పుడు కొత్త నిర్మాతలు రావడం. ఇప్పుడు ఈ రోజున మన ఇండస్ట్రీ మనుగడ సాగిస్తుందంటే కారణం కొత్త నిర్మాతలు.
ఎక్కడెక్కడో ఈ వేరే వేరే రంగాల్లో రియల్ ఎస్టేట్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో సంపాదించి ఇక్కడికి వచ్చి 4 కోట్లు 5 కోట్లు కోటి 2 కోట్లు అలా విరాళంలాగా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఒక చేదు అనుభవం జీవితాంతం వాళ్ళని వెంటాడే ఒక భయంకరమైనటువంటి ఒక చేదు అనుభవాన్ని మూట కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఉపయోగపడేది ఏంటంటే ప్రెస్ మీట్లోను Q&Aలో కనపడతారు, అవే ఏంటంటే అలా అవి కనపడుతుంది. కానీ తర్వాత అవే వాళ్ళు చూసుకోలేరు. చూసుకుంటే ఎందుకంటే ఇవన్నీ గుర్తొస్తుంది. ఈ డబ్బులు ఎక్కడ ఎవరెవరు తనను మోసం చేశారు, ఎలా పోయింది ఏంటి, అదే డబ్బు ఈరోజు ఉంటే తన పరిస్థితి ఏంటి అని ఊహించుకుంటే వాడికి మళ్ళీ అసలు ముందు జీవితం కూడా ఇది గడవని పరిస్థితి వచ్చేసి చాలా కష్టం అయిపోద్ది. అందుకని అవి కూడా చూసుకోడు. ఏవైతే ప్రెస్ మీట్లో తను మాట్లాడినవి అవి ఇవి ఉంటాయో అవి కూడా చూసుకోడు. అవన్నీ తీసుకెళ్ళి ఇది చేస్తాడు, కాల్ చేస్తాడు అవసరం అయితే. ఎందుకంటే అవి గుర్తు చేసుకోవాలన్న ఆలోచన కూడా అతను రాదు, గుర్తు చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక సినిమా తీసేటప్పుడు ఆ బడ్జెట్ని కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఆయన టైటిల్ విషయంలో చాలామంది చెప్తున్నారు. నేను కూడా స్టార్టింగ్ నుంచి కూడా నేను అనుకున్నా, ఎందుకు ఇటువంటి టైటిల్స్ పెడతారు, ఏదో వెరైటీగా మనకు ఉందని మనం ఫీల్ అయితే కాదు కదా, చాలా క్యాచీగా టైటిల్ అనేది ఉండాలని అందరూ చెప్తుంటారు. రామానాయుడు గారు, కోడి రామకృష్ణ గారు, కె రాఘవ వీళ్ళందరూ ఎన్నోసార్లు టైటిల్ అనేది చాలా క్యాచీగా ఉండాలి, పోస్టర్ మీద ఎవరైనా పోస్టర్ చూసారంటే అది రిజిస్టర్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మరి చెయ్యాలి కదా. మీ ఉద్దేశంలో త్రిబాణధారి బార్బరిక్ అనేది టైటిల్ వల్ల ఇబ్బంది అంటారా? అంటే అలానే కాదు, దాని గురించి పనిగట్టుకొని అదేంటన్నది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఈ అవసరం ఎందుకు ఉండాలి? అడిగితే మళ్ళీ దీని గురించి పావుగంట చెప్పాలి. ఇప్పుడు మా బార్బరిక్ అనేవాడు మహాభారతంలో ఘటోత్కచుడికి కొడుకు, ఇవన్నీ ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం మీడియాలో ఉన్నాము, నాకే తెలియదు, నీకు తెలుసా చెప్పు. పని కట్టుకుని దాని గురించి ఏదైనా కాంటెక్స్ట్లో మనకు తెలిస్తే తప్ప తెలియదు కదా. ఇప్పుడు ఒక అర్జునుడు, భీముడు ఇలా ఫెమిలియర్ క్యారెక్టర్స్ వేరు, తర్వాత వాళ్ళ పిల్లలు, మునిమన వాళ్ళు ఇవన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయి? ఇప్పుడు కౌరవుల పేర్లు అనేది వెతికితే అక్కడ దొరుకుతాయి, కానీ కౌరవుల పేర్లు ఎంతమంది తెలుస్తాయి? ఎవరో 2-3 పేర్లు ఏమి తెలుస్తాయి కానీ. అలాగా అంటే క్యాచీగా ఉండాలన్నది. సరే, మరి కరెక్టే సార్. కన్నడలో 2 సినిమాలు వచ్చినాయి ఇప్పటికీ ప్రజెంట్ హౌస్ఫుల్స్. సో ఫ్రమ్ సో ఇది హౌస్ఫుల్ ఈ రోజుకి. అవును. మహావతార్ నరసింహ చిన్న టైటిల్ కాదు, పెద్ద టైటిల్. మహావతార నరసింహ అనేది అవునా? అదే కాదు, మహావతార నరసింహ అనేది పవర్ఫుల్ టైటిల్ కదా. మహావతార్ నరసింహ అనేది టైటిల్. మహావతార నరసింహ తర్వాత సో ఫ్రమ్ సో, ఇది సో ఫ్రమ్ సో అంటే ఎవరికి అర్థమే కాదు. ఇది ఇప్పుడు హౌస్ఫుల్. అవును. అంటే ప్రతిసారి ఇప్పుడు ఇదే సినిమా కాదు నువ్వు అన్నట్టు. ఇప్పుడు ఇదే సినిమా త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమా హిట్ అయ్యి ఉంటే అరే భలే వెరైటీగా ఉంది టైటిల్, ఆ వెరైటీగా ఉండడం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషిందని మనం ఇదే నోటితో మనం మాట్లాడి ఉండేవాళ్ళం. కరెక్టే, కానీ మనం పర్సంటేజ్ చూసుకోవాలి. ఎక్కువ శాతం ఇలా వెరైటీ టైటిల్స్ తోటి వచ్చిన సినిమాల్లో హిట్ అయిన ఎన్ని ఉన్నాయన్నో చూడాలి మనం. ఇప్పుడు మహావతార నరసింహ పవర్ఫుల్ టైటిల్. అది సో ఫ్రమ్ సో అన్నది వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రయోగంలాగా చేశారు, చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా అది. మనం చూస్తే దాని గురించి ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని ప్రతి దర్శకుడు నిర్మాత కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉన్న సినిమా అది. ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ పబ్లిసిటీకి 0 బడ్జెట్ అంట వాళ్ళు. ఓన్లీ ప్రీమియర్స్ వేసి ప్రీమియర్స్ ద్వారా వచ్చిన మౌత్ టాక్ని స్ప్రెడ్ అయ్యేలా చేసి ఆ సినిమాని చేసుకున్నారు. నీకు సినిమాలు చూస్తే మనం ఎవరో బి శెట్టి, ఎవరో రాజ్ శెట్టి అనే ఒకవాడు తప్ప ఎవరు మనకు తెలియదు, అందరూ కొత్త వాళ్ళే కదా. చాలా వెరైటీ కాన్సెప్ట్ అది, చాలా చిన్న కాన్సెప్ట్, చాలా తక్కువ బడ్జెట్లో చేశారు వాళ్ళు. ఇంక ఏమవుతుందంటే బాగుంది అన్న టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత టైటిల్తో అప్పుడు మనకి పని ఉండదు. టాక్ స్ప్రెడ్ అయిపోయింది, నీకు సినిమా టైటిల్ కంటే ముందు టాక్ స్ప్రెడ్ అయిపోయింది, అప్పుడు పర్వాలేదు, టైటిల్తో పెద్ద సంబంధం లేదు. అలాగే ఈయన మలయాళం సినిమాలు అయితేనే చూస్తారా, మనం తెలుగులో సినిమాలు తీస్తే చూడరా, నేను ఈసారి మలయాళంలో తీసుకొని అప్పుడు వస్తానని చెప్పి అంటున్నాడు. అది కూడా అంటే ఆయన ఆవేదనతో పాపం చేస్తున్నటువంటి ఒక ఆరోపణ తప్ప అందులో వాస్తవం లేదు కదా. ఇప్పుడు మలయాళం నుంచి వచ్చిన ప్రతి సినిమాలు ఇక్కడైనా హిట్ అయిపోతున్నాయా? లేదు కదా. ప్రతి సినిమాని ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు, కొన్ని బాగుంటే ఆడతాయి, లేకపోతే లేదు, అంతే తప్ప మలయాళం అన్న ట్యాగ్ లైన్ ఉన్నంత మాత్రాన చూస్తే అంత పిచ్చోళ్ళ మన తెలుగు ప్రేక్షకులు కాదు కదా. మరి ఇదే సినిమాలో ఆయన సత్యరాజు లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ని ఎందుకు పెట్టుకోవడం? అతను తక్కువగా అతనికి ఇచ్చే రెమ్యూనరేషన్ తోటి ఒక చిన్న సినిమా తీసుకోవచ్చు.
విత్ ఇంక్లూడింగ్ పబ్లిసిటీ బడ్జెట్ కదా. మరి అంత పెద్ద స్టార్ని పెట్టుకొని కన్నడ నుంచి ఇంకో అంటే ఆయన్ని విమర్శించడం లేదు, అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం లాగా వీళ్ళందరినీ పాన్ ఇండియా వాళ్ళకి ఫ్లైట్ ఖర్చులు, స్టార్ హోటల్స్లో అకామిడేషన్లు, ఇవన్నీ ఎంత ఖర్చుతో కూడుకున్న ఇది కదా. ఈ రోజున మరి నెత్తి నోరు కొట్టుకుంటే ఉపయోగం ఉంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. మన సినిమాకి మనం పెట్టే బడ్జెట్ వెనక్కి ఎలా వస్తుంది ఏంటనేది అన్నీ చూసుకుని ఎగ్జిట్ ప్లాన్ అనేది లేకుండా మనం దిగిపోయి ఇది పద్మవ్యూహం లాంటిది ఇండస్ట్రీ అనేది. లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావడం కూడా తెలుసుకొని అప్పుడు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయనే పాపం డైరెక్టర్, ఆయన ఎంతో కొంత రెమ్యునరేషన్ తీసుకునే ఉంటాడు, ఆ సినిమా చేసాడు, అయినా సరే అంత బాధపడుతున్నాడు అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటని నాకు అర్థం కావట్లేదు. నేను అడిగాను మీ ప్రొడ్యూసర్ ఏంటంటే, నాకు పోతాయి సినిమాకి డబ్బులు పోతాయి, బట్ నీ కెరీర్ కూడా పోతుంది జాగ్రత్త అన్నట్టు. అదే ఇంకా అంటే జనరల్గా ప్రొడ్యూసర్లు చెప్పేది అదే కదా. జనరల్గా అంతకంటే ఏం చేయగలరు బాబు, నా సినిమా పోయినా నేను తట్టుకోగలిగే పొజిషన్లో ఉంటాను, హిట్ అయితే నీకు పేరు వస్తుంది, అంటే సినిమా హిట్ అయితే డైరెక్టర్ పేరు వస్తుంది, నిర్మాతకి డబ్బులు వస్తాయి, అందుకని అదే కదా చెప్తారు. కానీ ఈ రోజున ఆయన పరిస్థితి ఏంటి మరి? కాదు సార్, 10-12 మంది కూడా వెళ్ళాలని పరిస్థితి ఏంటి? ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ట్రైలర్ చూస్తే కొద్ది గొప్ప బాగానే ఉంది, మైథలాజికల్ టచ్ ఇచ్చాడు, సోషల్ డ్రామా చేశాడు, కనీసం ఒక 10 మంది కూడా థియేటర్లో లేరు అనేది అతని బాధ. సినిమా చూడండి, సినిమా చూడకుండా బాగాలేదని ఎట్లా చెప్తారు? సినిమా చూసిన తర్వాత బాగాలేదని చెప్పండి. సినిమా చూడకుండా బాగాలేదని, అసలు సినిమా చూడటానికే లేరు, 10 మంది లేరు. ఎక్కడో ఎల్బీ నగర్ దగ్గర షో వేస్తే ఒక ఫ్యామిలీకి వేస్తే లేదని చెప్పారట. ఇట్లా సినిమా కనీసం చూడటానికి ఒక 5 మంది 10 మంది కూడా రాకపోతే పబ్లిసిటీకి 1.5 కోటి ఖర్చు పెట్టాం. అదే దానికి మనం ఎవరిని తప్పు పడతాం చెప్పి, ఎవరు తప్పు ఎవరిని తప్పు పడతాం మనం? నా సినిమాకి ఇంత పబ్లిసిటీ చేశాను, అయినా సరే ఇప్పుడు మొన్న గాలి జనార్దన్ రెడ్డి కొడుకు సినిమా వచ్చింది, దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు ఎన్ని కోట్లు వెదజల్లారు 70 కోట్లు పబ్లిసిటీకి ఎన్ని కోట్లు వెదజల్లారు వాళ్ళు కదా. అయినా సరే మరి వచ్చారు జనాలు. పబ్లిసిటీ చేసినంత మాత్రాన జనాలు థియేటర్లకు వస్తారనేది ఒక భ్రమ. ఆ చేసే పబ్లిసిటీలో కూడా ఇన్నోవేటివ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు సూ ఫ్రమ్ సో అన్నది వాళ్ళు ఏం చేశారు, ఓన్లీ ప్రీమియర్స్ ద్వారా వాళ్ళు సినిమా చాలా బాగుందనే టాక్ స్ప్రెడ్ అయ్యేలాగా చేశారు. ఇప్పుడు ఎందుకు మనం సూ ఫ్రమ్ సో గురించే కాదు, మన తెలుగులో ఉదాహరణ కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా ఉంది, అదేనా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారా? లేదు కదా. వాళ్ళు చేసింది ఏంటి నాకు తెలిసి, నేనే సినిమా రిలీజ్ అవ్వకుండా రామానాయుడు స్టూడియోలో 3 సార్లు చూసా. నేను ఒకసారి చూశాను, తర్వాత ఇంకెవరు వెళ్తున్నారు సార్ బాగుందన్నారు కదా మేము కూడా వెళ్తున్నారు రెండేంటి అలాగే పెళ్లి చూపులు సినిమాకి విపరీతంగా ఖర్చు పెట్టారా? విపరీతంగా చూసాను. ఎలాగా ముందు ప్రీమియర్స్, ఈవెన్ దిల్ రాజు గారి బలగం సినిమా ఏం చేశాడు ఆయన ప్రీమియర్లు. ఇలాగా మనం ప్రీమియర్ల ద్వారా సినిమా బాగుందన్న విషయం జనాలకి తెలిసేటట్టు చేయడం తప్ప విపరీతమైనటువంటి పబ్లిసిటీ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు అనేది ఇప్పుడు మొన్న జూనియర్ కానీ ఇప్పుడు ఈ సినిమా కానీ మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి సినిమా తీయడం ఒకటే కాదు, తీసిన సినిమాని, తీయబోయే సినిమాని జనాలకి ఎలా చేరువ చేయాలనే దాని మీద కూడా డైరెక్టర్కి స్పష్టత ఉండాలి. పొలోమని ఏదో అంటే ప్రెస్ మీట్లనో లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనో లేకపోతే ఇంకోటో కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసినంత మాత్రాన ఏం ఉపయోగం ఉండదనే విషయాన్ని ఈ సినిమాలు 2 నిరూపిస్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైతే వాళ్ళ క్రియేటివిటీ ఉందో సినిమాకి సంబంధించి దాంట్లోనే కాదు, పబ్లిసిటీలో కూడా క్రియేటివిటీ అనేది కనబడాలి. సో అలా అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది అప్పాజీ గారితో జరిగిన చిట్ చాట్. ఎందుకంటే సినిమా ప్రమోషన్కి కోట్లు ఖర్చు పెట్టడం కాదు, సినిమా ప్రమోషన్లో కూడా క్రియేటివిటీ ఉపయోగించాలి. ఎందుకంటే లేటెస్ట్గా సూ ఫ్రమ్ సో అనే సినిమాకి 0 బడ్జెట్ ప్రమోషన్ పెట్టారు, 0 ప్రమోషన్. ఆ సినిమా వల్ల తెలుగులో ఎప్పుడు కూడా హౌస్ఫుల్ నడుస్తుంది. అంటే ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టకూడదు. అలాగే సినిమా తీసే దర్శకుడు, నిర్మాతను ఎలా సేవ్ చేయాలి, అతని బాధ్యత ఎంతవరకు. సినిమా నిర్మాత అనేవాడు లేకపోతే ఇవాళ ఇండస్ట్రీ ఉండదు. పచ్చగా ఉండాలంటే నిర్మాత కూడా ఉండాలి. ఎందుకంటే ఒకసారి తీసిన నిర్మాత మళ్ళీ సినిమా తీయాలని భయపడుతున్న రోజులవి. దర్శకుడు కూడా సినిమా తీసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని ఆ సినిమా ఎలా సేఫ్ అవ్వాలని చూసుకుని సినిమాలు తీస్తే అందరూ బాగుంటారు.